హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మోటార్ లోపల పడిపోయింది. అది కేసింగ్ 300 చిల్లర ఉంది. లోపల వైర్లతో సహా పడిపోయింది. వైర్ వచ్చేసి 70 ఫీట్ల దాకా 70 దాకా ఉంటుంది. 3 పైపులతో పడిపోయింది. అది ఇప్పుడు తీస్తున్నాం. ఆల్రెడీ రాడ్లు వేసి దించి పట్టించినాం. ఆల్రెడీ మోటార్తో వస్తుంది. అది వరకు చేతితో లేపినా కానీ అది లేవలే. చైన్ బ్లాక్ వేసి ఇప్పుడు తీస్తున్నాం. ఇలా చైన్ బ్లాక్తో తీస్తున్నాం. చూడండి, ఆ వైర్ ఇప్పుడు ఆల్రెడీ అది లేస్తుంది. రాడు అందుబాటులోకి దగ్గర దాకా వచ్చినట్టే. ఇది ఒకసారి చైన్తో గుంజితే అయిపోద్ది. ఆల్రెడీ వచ్చినట్టే, దగ్గర దాకా వచ్చింది. మేము చూసినాము. చూడండి, ఇప్పుడు లేస్తుంది. మనసు వచ్చిన పైప్ అందింది. ఆల్రెడీ పైపుకు వేసాము. ఆ బెల్ట్ అనేది ఎందుకంటే లోపల వాళ్ళు తెలియక ఆయిల్ పోసారు. ఆయిల్ పోయడం వల్ల ఏంటంటే అది జారుతా ఉన్నది. జారినప్పుడు అలా గుడ్డ పెగుతో ఇలా తుడుచుకుంటూ ఆ బెల్ట్ కిందకి అనుకుంటా తీస్తున్నాం. చూడండి, ఆ బెల్ట్ ఆయిల్ వేయద్దు. ఎప్పుడైనా ఏ రైతు అయినా ఆయిల్ పోయిస్తే ఏంటంటే లోపల మోటార్ రాకపోదు, ఓన్లీ వాటర్ మీదనే ఉంటుంది. కనుక లోపల దాకా పోదు. కాబట్టి ఆయిల్ వాడద్దు అన్నట్టు. చూడండి, తీసేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందో. గుడ్డ పెగుతో తుడుచుకుంటూ మళ్ళీ దించుకుంటూ చేయాల్సి వస్తుంది. కనుక ముఖ్యంగా గమనించగలరు. చూడండి, ఈ వైర్ చూడండి ఎలా వస్తుందో. ఆ వైర్కు తాగింది బిట్టు. వైర్తో మోటార్ కూడా వచ్చేసింది. చూడండి ఎంత వైరు ఉందో. ఆ బిట్ అనేది ఆ వైర్ బట్టి తీసుకొచ్చి అది ఎక్కడ తగ్గిందంటే కప్లింగ్ కాడ కొన్ని తాకి వచ్చింది. వరాక జారి కింద పడ్డది అన్నాడు. మళ్ళీ వేసాం. చూడండి, మోటార్ వచ్చేసింది. ఈగినం ఎందుకంటే మోటార్ మంచిగా ఉంది. అది తీసి మళ్ళీ దించి కూడా రన్ చేసినాం. రైతు కూడా సేఫ్, ఆనందం, మన కూడా ఆనందం. మోటార్ బయట పెట్టినాక రన్ చేసి దించినాం. మళ్ళీ చూడండి, అయిపోయింది మోటార్.